నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ నేను క్రాంతి ఆసియాలో అతి వేగంగా దిగజారుతున్న కరెన్సీగా రూపాయి కొత్త రికార్డులు సృష్టిస్తోంది అమెరికా యూరోపియన్ దేశాల్లో మన రూపాయి ఇస్తే వాళ్ళు చిల్లు కానీలు కూడా ఇవ్వని పరిస్థితి మన పొరుగు దేశాల్లో కరెన్సీ విలువ స్థిరంగా ఉన్నా మన రూపాయి మాత్రం రోజురోజుకి బక్కచిక్కిపోతోంది కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్బీఐ ఇతర నిపుణులు ఎంత కృషి చేసినా పతనం ఆగడం లేదు పుంజుకోవడం మాట అటుంచి పతనం ఆపితే చాలనుకునే పరిస్థితి ఏర్పడింది మన కరెన్సీ మళ్ళీ కాలర్ ఎగరేసే రోజొకటి వస్తుందా జారుడు బల్ల మీద నుంచి ఎవరో తోసేసినట్లు వేగంగా జారిపోతోంది మన కరెన్సీ విలువ డాలర్తో రూపాయి మారకపు విలువ 74 రూపాయలు దాటి రికార్డు నమోదు చేసింది ఒక అమెరికన్ డాలర్కి మనం 74 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే మారకపు విలువ 74 దాటింది ఆ తర్వాత కాస్త పుంజుకున్న తీవ్ర ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది ఆర్థిక వ్యవస్థ అష్టకష్టాలను ఎదుర్కొంటున్న తరుణంలో రూపాయి విలువను కాపాడటం కష్టమేనా మార్కెట్ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ను యథాతథంగా ఉంచడం రూపాయిని తీవ్రంగా దెబ్బకొట్టింది ఆర్బీఐ పాలసీ ప్రకటన అనంతరం వెంటనే రూపాయి అత్యంత కనిష్ట స్థాయి 74 రూపాయల 22 రూపాయలకు పతనమైంది డాలర్ మారకంతో రూపాయి మరోసారి చారిత్రాత్మక కనిష్ట స్థాయికి తాకింది ట్రేడింగ్ ప్రారంభంలోనే డాలర్ మారకంలో రూపాయి భారీగా నష్టపోయింది ఆ తర్వాత కొంతవరకు కోలుకున్నా 74 రూపాయలకు దగ్గరలోనే క్లోజ్ అయింది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మరో 4 రోజుల్లో 75 రూపాయలు దాటడం ఖాయంగా కనిపిస్తోంది అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్న తీరు రూపాయిపై తీవ్ర ఒత్తిడి పెంచుతోంది రూపాయిని కాపాడటానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఫలితం లేకుండా పోతోంది రూపాయి విలువను కాపాడటంతో పాటు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు రెపో రేట్ని 0.5% పెంచుతారని భావించినా అలాంటిదేమీ లేకుండానే ఆర్బీఐ రివ్యూ సమావేశం ముగిసింది అమెరికా ఫెడ్ రేట్లు పెంచడంతో విదేశీ నిల్వలు తరలిపోకుండా ఉండేందుకు రెపోను ఆర్బీఐ పెంచుతుందని విశ్లేషకులు భావించారు కానీ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ రూపాయి విలువను పెంచేందుకు ఎలాంటి ప్రకటన చేయకుండా రెపో రేట్ను యథాతథంగా ఉంచుతున్నట్లు అనూహ్య ప్రకటన చేసింది రూపాయి 5 రోజుల్లోనే ₹1.11 నష్టపోయింది ముడి చమురు ధరలు పెరగడంతో డాలర్కు గిరాకీ పెరిగింది దీంతో విదేశీ మారక నిల్వలు భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి 5 రోజుల్లోనే కరెన్సీ విలువ 1.51% కరిగిపోవడం ఆర్థిక వర్గాల్ని ఆందోళన పడేస్తోంది ఈ నెలలో ప్రభుత్వ బాండ్ల కొనుగోళ్ల ద్వారా 36,000 కోట్ల మేర నిధులు అందించగలమని ఆర్బీఐ ప్రకటించినప్పటికీ ఆ ప్రకటన రూపాయి పతనాన్ని అడ్డుకోలేకపోయింది ముడి చమురు బ్యారెల్ ధర త్వరలోనే $100 తాకుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి బ్యారెల్ $100 చేరుకుంటే రూపాయి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించటం కూడా కష్టమేనంటున్నాయి మార్కెట్ వర్గాలు ఇరాన్పై అమెరికా విధించిన ఆంక్షలతో మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి దీనికి తోడు అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ప్రతికూల ప్రభావం కూడా రూపాయిపై పడుతోంది గత వారం రూపాయి ఇంట్రాడేలోనూ ముగింపులోనూ చారిత్రాత్మక కనిష్ట స్థాయిల్ని చూసింది ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ నిధుల ఉపసంహరణ కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది సెప్టెంబర్లో 15,365 కోట్ల రూపాయల విదేశీ నిధులు మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు వీటన్నింటికీ డాలర్లు చెల్లించాల్సి రావడంతో ఇండియన్ కరెన్సీపై ప్రతికూల ప్రభావం పడింది అంతర్జాతీయ పరిస్థితులకు తోడు దేశీయంగా ఉన్న సమస్యలు కూడా రూపాయి మార్కపు విలువను దారుణంగా దెబ్బకొడుతున్నాయి క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతూ ఉండటంతో దానికి అనుగుణంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచక తప్పని పరిస్థితి ముడి చమురు కోసం మనం 80% దిగుమతుల మీదే ఆధారపడాల్సి వస్తోంది భారత్కు చమురు సరఫరా చేసే దేశాల్లో ఇరాన్కి 12% వాటా ఉంది అయితే అమెరికా ఇరాన్పై ఆంక్షలు విధించడంతో భారత కష్టాలు మరింత పెరిగాయి రానున్న రోజుల్లో మనం ముడి చమురు కోసం కేవలం డాలర్లోనే చెల్లించాల్సి ఉంటుంది నవంబర్ 5 తర్వాత రూపాయి విలువ మరింత పడిపోయే అవకాశం ఉంది భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటే భూమి మీద ఉన్న ప్రజలు మాత్రం కరెన్సీ చుట్టూ తిరుగుతున్నారు మనిషి జీవితంలో ప్రతి అవసరం డబ్బుతోనే ముడిపడి ఉంది రూపాయి విలువ పడిపోయినా దేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చిన నష్టమేమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్తున్నా పరిస్థితి అలా లేదు రూపాయి విలువ ఒక్కో పైసా తగ్గే కొద్దీ సగటు ప్రజలపై కనిపించకుండానే భారం పడుతోంది సామాన్యుల బడ్జెట్ చిందర వందర అవుతోంది ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 6వదిగా గుర్తింపు పొందిన భారత ఆర్థిక వ్యవస్థ భయంకరమైన కష్టాల్ని ఎదుర్కొంటోంది వీధి మలుపుల్లో జరిగే వారంతపు సంతల్లో వంకాయల ధర ఎలా నిర్ణయమవుతోందో విదేశీ మారకద్రవ్య విపణిలో రూపాయి ధర అలా నిర్ణయమవుతోంది క్రూడ్ ఆయిల్ ధర ఇటీవల అంతర్జాతీయ విపణిలో బ్యారెల్కు $60 నుంచి $90లకు చేరుకుంది చమురు దిగుమతి చేసుకునే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మొదలైన చమురు రంగ కంపెనీలకు డాలర్ల అవసరం ఇతోధికంగా పెరిగిపోయింది
డాలర్లకు గిరాకీ పెరగడంతో రూపాయి విలువ తగ్గిపోతోంది. భారతీయ కరెన్సీలో రూపాయి ప్రస్తుతం చాలా ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. వాటిలో బయట నుంచి వచ్చే ఒత్తిళ్లే ఎక్కువ. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలు ఆడుతున్న ఆటలో రూపాయి బలిపశువుగా మారుతోంది. కొన్ని దేశాలు అంతర్జాతీయ పరిస్థితులతో పోరాడుతున్నాయి. కానీ మన పాలకులు మాత్రం పరిస్థితిని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాల్ని రచించడం లేదు. అమెరికా వడ్డీ రేటు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న అన్ని మార్కెట్లలో కరెన్సీ పతనం కొనసాగుతోంది. టర్కీ కరెన్సీ లీరా దీనికి ఒక ఉదాహరణ. లీరా పతనమైన పరిస్థితుల నుంచి బయటపడేందుకు టర్కీ పరిష్కారాలు వెతుకుతోంది. రూపాయి పతనం కొనసాగుతున్నా భారతదేశంలోని రిజర్వ్ బ్యాంక్ దానిని ఎందుకు పరిష్కరించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ జూన్ మధ్య భారత్ ఫారెక్స్ నిల్వలు $11 బిలియన్ తగ్గిపోయాయి. రూపాయి పతనాన్ని ఆపేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో అమెరికా డాలర్లను విక్రయించే ప్రయత్నం చేసింది. అయినా పరిస్థితులు చక్కబడలేదు. ఆసియాలో ఈ ఏడాది ఎంతవరకు దారుణంగా పతనమవుతున్న కరెన్సీ రూపాయే. డాలర్తో మారకం విషయంలో ఈ ఏడాది రూపాయి విలువ 13% పడిపోయింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుండటం, నూతన మార్కెట్ ఆర్థిక వ్యవస్థల నుంచి అనేక మంది విదేశీ మదుపుదారులు అమెరికన్ స్టాక్ మార్కెట్ల వైపు మళ్లుతున్నారు. ఇది కూడా మన కరెన్సీపై ప్రభావం చూపుతోంది. రూపాయి మారకపు విలువ తగ్గడంతో సమాజంలో దాదాపు అన్ని వర్గాల మీద విపరీతమైన ప్రభావం ఉంటుంది. వాణిజ్య లోటు స్థూల జాతీయ ఉత్పత్తిలో ఈ ఒక్క నెలలోనే 2.5% ఉంది. మన అవసరాల్లో దాదాపు సగం దిగుమతుల వల్లే తీరుతున్నాయి. కాబట్టి ఆ మేరకు పన్నులన్నీ కలిపి ఆ భారాన్ని సామాన్య ప్రజానికంపై మోపుతారు. ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరగటంతో దానికి సంబంధించిన అన్ని రకాల సేవలపై భారం పడుతుంది. ప్రయాణ ఛార్జీలు, కూరగాయల ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం అధికమవుతుంది. ప్రజల జీవన వ్యయం పెరగటం వల్ల ఆదాయపు విలువ తగ్గి ప్రజలపై పెనుభారం మోపుతోంది. రూపాయి విలువలో మార్పు వల్ల ఆర్థిక వ్యవస్థతో పాటు సగటు జీవులపైన సమానంగా ప్రభావం చూపుతుందనేది నిజం. గతంలో ఒకప్పుడు ఉల్లి ధర దేశ రాజకీయాల్లో మార్పులు తెచ్చినట్లే రూపాయి మార్కం విలువ కూడా ఎన్నికల సమయంలో దేశ రాజకీయాల్ని శాసించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో ప్రభుత్వ వ్యయం, ఆదాయానికి పొంతన ఉండే అవకాశాలు లేనందున కరెంటు ఖాతా, వాణిజ్య లోటు మరింత సమస్యాత్మకం అవుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఖర్చులకు ఆదాయానికి పొంతన లేక దేశ కరెంటు లోటు, ద్రవ్యలోటు పెరుగుతాయి. ఇక ప్రత్యక్షంగా రోజువారీ జీవనంపై రూపాయి ప్రభావం ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాల దృష్ట్యా రూపాయి పతనం అనివార్యమే అయినా అది పడిపోతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైన తర్వాత రూపాయి క్షీణిస్తున్న తీరు వేగంగా కొనసాగుతోంది. 5 రోజుల్లోనే రూపాయి నష్టపోయింది. ఇది ఎంతమాత్రం వాంఛనీయం కాదు. డాలర్తో పోల్చుకుంటే కనిష్టంగా $74కు తగ్గింది. ఇది జీవనకాలం కనిష్టం. ఆర్థిక వ్యవహారాల్లో పరిస్థితుల్ని ముందే ఊహించలేకపోవడం తప్పిదం అయితే, గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు చురుగ్గా స్పందించకపోవడం క్షమించరాని తప్పిదం. రూపాయి పతనాన్ని ఆపడంలో పాలకులు ఎలా స్పందించారనే దానికంటే అసలు స్పందిస్తారా లేదా అనేది ప్రజల్ని వేధిస్తున్న ప్రశ్న. రూపాయి పతనావస్థతో మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతలా కుదేలు కానుంది? చమురు, నిత్యావసరాలతో పాటు రూపాయి భారం మోయాల్సిన ఇతర రంగాలేంటి? డాలర్ మారకం $74 దాటి $80కు చేరనుందా? ఇదే జరిగితే మన దేశ ఆర్థిక భవిష్యత్తు ఏమవుతుంది? డాలర్ విలువ పెరిగితే మన దేశంలో వస్తువులే కాదు, వాటితో పాటు చాలా రకాల సేవలు కూడా ప్రియమవుతాయి. ముఖ్యంగా విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు, అక్కడ వ్యాపారాలు చేసేవారికి ఇది పెనుభారంగా మారుతుంది. విదేశాల్లో చదువుకునే పిల్లలకు డాలర్లు పంపాలంటే ఇక్కడ మరింత భారం పెరుగుతుంది. ప్రస్తుతం ఫారిన్ ఎక్స్చేంజ్ల ప్రకారం ఇండియాలో మనం $1 కొనాలంటే మారకపు ఛార్జీలతో కలిసి $74 చెల్లించాల్సి వస్తుంది. గత ఏడాది విదేశాల్లో ఉన్న వారికి ఓ $1000 పంపాలంటే 68,000 ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అదే $1000 పంపాలంటే 74,000 ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అంటే ఒక్క ఏడాదిలో $1000 మీద $6,000 భారం పెరిగింది. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకే కాదు, విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వారికి ఇది భారమే. విమానాల టికెట్ల ధరలు, అక్కడ హోటల్ బుకింగ్ ఖర్చులు, ఇతర ఖర్చులన్నీ పెరిగిపోతాయి. రూపాయి పతనంతో సామాన్యులకే కాదు, సంపన్నులపైన భారం పెరుగుతుంది. విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మరింత భారం పెరుగుతుంది. విదేశీ కార్లు, బైకుల ధరలు పెరుగుతాయి. ఇలా డాలర్ బలపడటం అన్ని రంగాల్లోనూ ధరలను పెంచేస్తుంది. దేశీయంగా రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలు తీవ్రంగా నష్టపోతాయి. ఇది క్రమంగా ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. డాలర్ బలపడే కొద్దీ మన ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమైపోతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున మన మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడులు వెనక్కి విడిపోతున్నాయి. పరిస్థితులు చూస్తుంటే ఈ ఏడాది చివరికి డాలర్తో రూపాయి మార్కం $80కు చేరే అవకాశం ఉందని బార్క్లేస్ అంచనా వేస్తోంది. నిజానికి వచ్చే ఏడాది చివరి నాటికి జరగాల్సింది ఇప్పుడే జరిగే ప్రమాదం ముంచుకొస్తోంది.
అదే జరిగితే మన ఆర్థిక వ్యవస్థ వేగం మందగిస్తుంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మన ఆర్థిక వ్యవస్థకు నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలు పెనుభారంగా పరిణమించాయి. వాటిని తట్టుకుని ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ నిలబడుతోంది. కానీ ఇలాంటి టైంలో మళ్లీ డాలర్ బరువైతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం లేకపోలేదు. అంతర్జాతీయ ప్రమాణాలు కూడా రూపాయి పతనం మరింత వేగంగా కొనసాగుతుందన్న భయాల్ని కలిగిస్తున్నాయి. నిజానికి డాలర్ బలపడితే బంగారానికి డిమాండ్ తగ్గి దాని ధర కూడా తగ్గుతుంది. కానీ ఇది మన దేశానికి వర్తించదు. ఎందుకంటే మనం బంగారం కూడా దిగుమతి చేసుకోవాల్సిందే. అంటే అది కూడా డాలర్తో కొనాల్సిందే. కాబట్టి డాలర్ విలువ పెరిగే కొద్దీ పుత్తడి కూడా ప్రయమైపోతుంది. డాలర్ మార్కం మరింత పెరిగితే బంగారం రేటు కూడా పెరిగే అవకాశం ఉంది. 10 ఏళ్ల క్రిందటి మాధ్యం తర్వాత అమెరికా డాలర్ మీద తగ్గించిన వడ్డీ రేట్లు ఇప్పుడిప్పుడే ట్రంప్ వచ్చాక పెంచుతూ వస్తున్నారు. ఇది కూడా డాలర్ బలపడేందుకు కారణమవుతోంది. గత 2 ఏళ్లలో డాలర్ మీద వడ్డీ రేటు 8 పర్యాయాలుగా 2% పెరిగింది. భవిష్యత్తులో ఇది మళ్లీ పెంచితే డాలర్ మరింత బలపడే ప్రమాదం లేకపోలేదు. మరోపక్క అమెరికా, చైనాల మధ్య కొన్నాళ్లుగా సాగుతున్న ట్రేడ్ వార్ కూడా భారత్ అవకాశాలకు గండి కొట్టేలా ఉంది. ఇప్పటికే మనం చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై అగ్రరాజ్యం ఆంక్షలు పెడుతూ వస్తోంది. తాజాగా ఇరాక్ మీద అమెరికా ఆంక్షలు మన దేశానికే నష్టంగా మారుతున్నాయి. ఇరాన్ నుంచి మనం భారీగా ముడి చమురు కొనుగోలు చేస్తున్నాం. అయితే దానికి బదులుగా డబ్బులు చెల్లించకుండా బియ్యం, తేయాకు వంటి వస్తువులు ఎగుమతి చేస్తున్నాం. ఈ వస్తు మార్పిడి విధానం వల్ల మనకు చమురు చాలా తక్కువ ధరకు దొరుకుతోంది. కానీ నవంబర్ 5 నుంచి ఇరాక్ ఎగుమతుల మీద అమెరికా ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. అంటే ఆలోగా ఇరాన్ తన చమురును తక్కువ ధరకు భారత్కు అమ్మినా ఆ తర్వాత ఇరాన్ నుంచి ఏది కొనుగోలు చేయడానికి వీలుండదు. అదే జరిగితే అప్పుడు ఇరాన్ నుంచి కొనుగోలు చేస్తున్న చమురును కూడా మిగిలిన ఒపెక్ దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. అంటే డాలర్తో చెల్లింపులు జరపాలి. అప్పుడు మన దేశం మీద మరింత భారం పడుతుంది. డాలర్ రేటు తగ్గటం అనేది ఐటీ రంగానికి, సిల్క్, రిఫైనరీ రంగాలకు మాత్రమే కలిసొస్తుంది. ఎందుకంటే ఈ రంగాల్లో కంపెనీల ఆదాయం డాలర్లతో వస్తుంది కాబట్టి లాభాలు పెరుగుతాయి. ఎన్ఆర్ఐలు దేశంలో ఉన్న బంధువులకు పంపే డాలర్లకు ఎక్కువ డబ్బులొస్తాయి. ఈ కొద్ది ప్రయోజనాలు తప్ప రూపాయి పతనంతో మిగిలిన అన్ని రంగాల్లోనూ సామాన్యుడి మీద పెనుభారం తప్పదు. ఇలా అన్ని రకాల భారాలు పెరిగితే భారత ఆర్థిక వ్యవస్థకు ముప్పు పెరిగినట్లే. ఇది వాల్టి బిగ్ స్టోరీ. స్టే ట్యూన్డ్.